సన్నబియ్యం పంపిణీ వాట్సాప్ మెసేజ్తోనే మీరు చూసిండ్రు. ఇవాళ సన్నబియ్యం పథకం అంటే పేదోళ్లకు ఇచ్చే ప్రభుత్వ పథకం కాదు, పేదవాళ్లకు ఆత్మ గౌరవ పథకం. ఎందుకంటే మేము ఇచ్చే రేషన్ బియ్యం 5 రూపాయలకు డీలర్ గానికి ఇస్తే డీలర్ గాడు పోయి మిల్లర్కి 10 రూపాయలకు అమ్ముకుంటే దాన్ని వాడు పాలిషింగ్ చేసి 40 రూపాయలకు అమ్ముకుంటారు. బాగా ఆలోచించి సన్న బియ్యాన్ని ప్రోత్సహించి దానికి 500 బోనస్ ఇచ్చి ఇవాళ పేదవాడు కూడా ధనవంతుల్లాగా మంచిగా తినాలి, ఆ బియ్యం తెచ్చుకొని అమ్ముకోకూడదు. రేషన్ షాప్ ఈరోజు ఇది ప్రభుత్వ పథకం కాదు, పేదవానికి సంబంధించిన ఆత్మ గౌరవ పథకము. ఏ విధంగా 500 గ్యాస్ ఇస్తున్నాం, భారతదేశంలో ఎక్కడ లేదు. సన్న బియ్యం కూడా భారతదేశంలో ఎవరు ఇస్తలేరు. ఇవాళ 81 కోట్ల మందికి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిందే యూపీఏ గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాడు. మొదటిసారి అయినప్పుడు ఉపాధి హామీ తీసుకొచ్చినాం. ఈ విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది. ఆ రోజు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఊళ్ళో ఎట్లా ఇల్లు కట్టాం, ఇదే 7 వేల 500 ఇల్లు కట్టినాం. 10 ఏళ్ళకెళ్ళి 5 ఇల్లు కట్టలే. కలగాని మండలంలో మన 50 లక్షలు పెట్టి డ్రైనేజ్ కాదు హాస్పిటల్ మోడర్నైజ్ చేసినాం. దానికి 1 కోటి రూపాయలు పెట్టి దానికి మిషన్లు పెట్టాం. ఇలా అన్ని పథకాలు చేస్తున్నాం. కానీ 12 నెలల్లోనే అన్ని కావాలంటే 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకున్నోడు ఈ విధంగా ప్రశ్నిస్తే టీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు అంటున్నారు. 50,000 కార్డులు ఇచ్చామని కూడా వారు చెప్తున్నారు. 49,110. మేము 15 నెలల్లో 21 లక్షల మంది కార్లు. పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ పేర్లు తొలగించలే, పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కియలే. గంత చేతగారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా 11 మందికి ఎమ్మెల్యేలు ఒకటి 56,000 మెజార్టీ గెలిచాను. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఏ పథకాలు చేసినా ఏం చేసినా సొరంగం చేసినా ఇవాళ ఏఎంఆర్పి కాలు కూడా 900 కోట్లతో లైనింగ్ చేయబోతున్నాను. ఎక్కడికక్కడ దాన్ని డివైడ్ చేసి ఇవాళ చూడండి D25 కానీ ఎక్కడికక్కడ దగ్గర ఉండి నీళ్ళు నింపించిన. గతంలో ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ అసలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టించిన ఎప్పుడన్నా యూనివర్సిటీలకు పోయినరా? నేను పోయినా, ఇప్పటికి 4 సార్లు పోయినా. మొన్న కూడా పోయి రివ్యూ చేసి 80 కోట్లతో కొత్త కోర్సులు పెట్టిస్తున్నాం. వాళ్ళకు మాకు పోటీ లేదు. ఇవాళ మీరు చూడండి, ఏడవల్లి మదనాపురం కానీ లింగాలగూడెం కానీ రామచంద్రపురం పొనుగోడు అప్పుడు నేను చేసిన డాంబర్ రోడ్లకు మళ్ళా 10 కోట్లు పెట్టినా. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కూడా మీద ఒక కళ. పురంపల్లికి వెళ్ళి పైడివారి మీదకి వెళ్ళి సోమన్న వాగు మీదకి వెళ్ళి అనంతారంకి వెళ్ళి దేవనగూడెం వేమిరెడ్డిగూడెంకి వెళ్ళి కొత్తపల్లి నుంచి మళ్ళీ దేవరకొండ రోడ్డుకు డబల్ రోడ్డు అదొక 60 కోట్లు. దూరపల్లికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ రోడ్లో అదొక 40 కోట్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయినా సరే నాకు 5 సార్లు గెలిపించి ఎంపీగా గెలిపించి ఇవాళ రాజకీయంగా ఈ స్థానంలో ఉన్న ఈ ప్రజల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. నేను ఏంటంటే రాగానే మొత్తం ఒకటేసారి కాకుండా రాష్ట్రం మొత్తం చూస్తూ నల్గొండ కాన్స్టిట్యున్సీని ప్రత్యేకంగా యూనివర్సిటీ కాదు 65 కోట్లు పెట్టి టాటా టెక్నాలజీ వాళ్ళు రేపు 7వ తారీఖు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. ఆ రోజు కొత్త కలెక్టర్ అదనపు బిల్డింగ్ కడుతున్నారు 36 కోట్లతోని, 65 కోట్లతోని పాలిటెక్నిక్ డిగ్రీ చదివిన వాళ్ళకు, ఐటీఐ చదివిన వాళ్ళకు టాటా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల్లో 50,000 రూపాయలకు పంపించే ఉద్యోగాలు ఇస్తారు. అట్లా 65 సెంటర్లు డెవలప్ చేసినాం 15 నెలల్లో 2,200 కోట్లతోని. టాటా వాళ్ళ పైసలే. ఎప్పుడైనా కేసీఆర్కి ఆలోచన వచ్చిందా? కూలిపోయిన కాళేశ్వరం కట్టి కాళేశ్వరం దాని పేరు కూలేశ్వరం పెట్టాను నేను. ఎస్ఎల్పిసి ప్రాజెక్ట్ అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరకాల స్వప్నం. ఇక్కడ లక్షలాది ఎకరాలకు కూడా సాగునీరు అందించాలనుకున్నారు. అనుకున్నాం. అప్పుడు 33 కిలోమీటర్లు చేస్తే దౌర్భాగ్యుడు నాకు పేరు వస్తుంది, కాంగ్రెస్ పేరు వస్తుంది, రాజశేఖర్ పేరు వస్తుంది ఆపిండు. మళ్ళీ స్టార్ట్ చేసాం, 17 మీటర్లు అయింది. ఇంకో మిషన్ వచ్చింది, దగ్గరికి వచ్చింది అది. కానీ ఆ దరిద్రం కన్ను పడ్డది దాని మీద. ఆ కన్ను పడి అది కాస్త కూలిపోయింది. అప్పుడే పూర్తి చేసి ఇప్పటికి నీళ్ళు వస్తుండే. ఒక 6 నెలలు లేట్ అయినా సరే దానికి అప్పుడే ఆల్టర్నేట్ చూస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారితో పొద్దున కూడా మాట్లాడినా. ఇప్పుడు యాదగిరిగుట్టకు పోయి చూసుకొని దాని మీద మళ్ళీ డిస్కషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితి దాన్ని కూడా పూర్తి చేస్తారు. చివరిగా సీఎం రేవంత్ రెడ్డి అంటేనే రియల్ మాఫియా, హెచ్సి భూములను అమ్మాలని కూడా చూస్తున్నారని కూడా కేటీఆర్, అదేవిధంగా కిషన్ రెడ్డి హెచ్సి భూముల మీద ఏం చెప్తారు? హెచ్సి భూముల మీద